నా కొడుకు మీద ఎంత పెద్ద నింద వేశారు. మనల్ని ఎలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో పడేశారు. అయిన వాళ్ళు అని వచ్చినందుకు అందరూ మన నోట్లో మట్టి కొట్టారు. అమాయకంగా కనిపిస్తూ ఆ నీలవేణి మన కుటుంబంలో ఒక ఆరని మంట పెట్టింది మామ్. ఆ నీలవేణిని ఒక చీమలా నలిపేయాలనుకున్నాను. కానీ మన కుటుంబాన్నే ఇప్పుడు దిక్కుతోచుక నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితికి తీసుకొచ్చింది. దాన్ని మనం చాలా తక్కువ అంచనా వేశాం. ఆ నీలవేణి ఒక నాగుపాములా నా కొడుకుని పగబట్టింది. ఆఖరికి వాణ్ణి ఇలా పోలీస్ స్టేషన్ పాలు చేసింది. మనం ఇంకా ఇలాగే నిశ్శబ్దంగా ఉంటే వాడు శాశ్వతంగా ఈ ఇండియా జైల్లోనే ఉండిపోతాడు. ఏమండి, దయచేసి ఏదోటి చేయండి. ఏం చేయమంటావు దమయంతి? అలా అంటారేంటండి? పెళ్లిపీటల మీద ఉండాల్సిన నా కొడుకు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎందుక మనం అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది? చేసిన తప్పులు చాప కింద నీరులా చక్కబెట్టేస్తాయి దమయంతి. వాడు తప్పు చేశాడు, శిక్ష తప్పదు. వాడు తప్పే చేశాడో ఒప్పు చేశాడో నాకు అనవసరం. వాడు నా కొడుకు. వాడు క్షేమంగా బయటికి రావడం నాకు ముఖ్యం. ఎంత డబ్బైనా పడేయండి, ఎంతమందినైనా కొనేయండి. అంతేగాని నా కొడుక్కి మాత్రం శిక్ష పడ్డానికి వీల్లేదు. వాడి జైలు గోడల మధ్య నలిగిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. నీకేమైనా మతిపోయిందా? ప్రతిదీ డబ్బుతో అయిపోదు. ప్రతిదీ కొనాలని అనుకోవడం సరికాదు. మన కొడుకొక ఆడబిడ్డ ప్రాణం తీశాడు, ఒక కుటుంబాన్ని నాశనం చేశాడు. అలా అని మీరు పొరబడుతున్నారు. ఒక ఆడబిడ్డ ప్రాణం రంజిత్ తీశాడని వాళ్ళంటున్నారు. అదంతా అబద్ధమని నేనంటున్నాను. తారకున్న వీడియో ఏఐ అయితే రంజిత్ ఉన్న వీడియో ఏఐ కాదని నమ్మకమేంటి? ఎవరో చేసిన తప్పుని అమ్మాయికుడైన రంజిత్ మీదకి తొయ్యాలని చూస్తున్నారు. ఆ ప్రమాదాన్ని మనం తిప్పికొట్టాలి. మన అబ్బాయిని మనమే కాపాడుకోవాలి. అంతేగాని తప్పు చేశాడు, తిప్పలు తప్పవు అని మనం వాణ్ణి గాలికి వదిలేస్తామా? కన్నందుకు వాడికి మీరంత అన్యాయం చేస్తారా? నేను కూడా అదే చెప్తున్నాను. కానీ తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదంటూ ఈయన తప్పించుకుంటున్నారు. చూడండి అన్నయ్య, వదిన చెప్పింది నిజం. మీ కొడుకుని మీరే రక్షించుకోవాలి. మీరే పక్కకు తప్పుకుంటే ఆ నిర్దోషిని ఇంకెవరు కాపాడతారు? వదినా, నిన్ను చూస్తూ ఉంటే నా మనసు కాస్త తేలిగ్గా ఉంది. నాకెవరూ లేరనుకున్నాను. నా కొడుకుని బయటకు తీసుకురావడానికి నాకెవరూ సహాయం చేయరనుకున్నాను. ఆఖరికి నువ్వు వచ్చావు. ఎవరెవరినో అయిన వాళ్ళు అనుకున్నావు. అసలైన వాళ్ళు అయిన వాళ్ళు కాదు. నువ్వు నా కొడుకుని ఎలాగైనా బయటకు తీసుకురా వదినా. వదినా, నాకు బంధాలు కలుపుకోవడమే కాదు, బాధ్యతగా వ్యవహరించడం కూడా తెలుసు. రంజిత్ని బయటికి తీసుకురావడం నా బాధ్యత. అందుకే మండపం నుంచి నేరుగా లాయర్ని వెంట పెట్టుకుని మరీ ఇక్కడికొచ్చాను. లాయరు, నువ్వు లోపలికెళ్ళి జరగాల్సినవి చూడు. అలాగే పైడితల్లి గారు. వదినా, ఇక్కడ మీకు ఎవరూ లేకున్నా ఈ పైడితల్లుంది. మిమ్మల్ని పైడితల్లి చూసుకుంటుంది. మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తలదాచుకునే అవసరం లేదు. నా దగ్గర ఉండండి. నా సొంత మనుషులుగా చూసుకుంటాను. రంజిత్ని బయటకు తీసుకొచ్చి యుఎస్ పంపించే బాధ్యత నాది. అదే గనక జరిగితే నిన్ను నా కులదైవంలా కొలుచుకుంటాను వదినా.
నాకు వదిలేయండి వదినా, అంతా నేను చూసుకుంటాను కదా. ఆ నీలవేణిని కాదంబరిని నిలువుగా తొక్కేయడానికి మిమ్మల్నే నా ఆయుధాలుగా వాడుకుంటాను. నాకు భలే దొరికారు. కాంచన, నిమిష ఏం చేస్తుంది? గదిని వదిలి బయటికి రావడం లేదమ్మా. సరే, దానికి కొంచెం టైం ఇద్దాం. అవును, నాన్న ఈ పాటికి సింగపూర్ నుంచి రావాలి కదా, ఇంకా రాలేదేంటి? ఫ్లైట్ దిగగానే కొంపకి రాకుండా కొంపలు మునిగిపోయినట్టు నీలవేణిని చూడ్డానికి హాస్పిటల్కు వెళ్ళిపోయారు. ఏంటమ్మా ఇది జరిగిందంతా చూస్తుంటే? ఇప్పుడు ఆ నీళ్ళవేణి ఏదో ఘనకార్యం చేసినట్టు నాన్న నెత్తికెక్కించుకుంటారేమో. అదే గాని జరిగితే ఇంటి ఆడపడుచులుగా మా పరువు పోయినట్టే, మా విలువ కూడా తగ్గిపోయినట్టే. ఎప్పుడుందని ఇప్పుడు కొత్తగా తగ్గిపోవడానికి? దానికి కారణం మీరే కదా. ఇల్లరిక పల్లుడంటే మీతో పాటు నాకు పోతుంది పరువు. నోరెత్తితే చాలు, ఇంకోసారి ఎత్తకుండా ఏదో లాజిక్లు చెప్తారు. అమ్మా, జరిగిందంత మనసులో పెట్టుకుని ఆ నీళ్ళవెణిని ఎవరూ నెత్తికెక్కించుకోకూడదు. అమ్మేంటి మాట్లాడట్లేదో? కొంపతీసి నీళ్ళవెణిని అమ్మే నెత్తికెక్కించుకోవడం మొదలు పెడుతుందా ఏంటి? అరుగు, మాటల్లోనే వచ్చేసినట్టున్నారు మావయ్య గారు. ఏమండి, అక్కడంతా ఓకే కదా? ఇక సింగపూర్ బ్రాంచ్ గురించి టెన్షన్ ఏం లేదు కదా? అక్కడ కాదు టెన్షన్, ఇక్కడుంది కాదంబరి టెన్షన్. దీనికి ఒక సొల్యూషన్ దొరకడం లేదు. సొల్యూషన్ దొరకడం, వాడిని సెల్లో వేయడం అన్నీ అయిపోయాయి కదా మావయ్య గారు. మెయిన్ సమస్య అది కాదు. ఈ ఇంట్లో మనుషులకి ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలుసుండకపోవటం. ఇప్పుడు అంత పెద్ద తప్పు ఈ ఇంట్లో ఎవరు చేశారు నాన్న? ఇంకెవరు? మీరే. కాదంబరి, నీ చిన్న కూతురు బ్రతుకుని భవిష్యత్తుని నిలబెట్టడానికి నీ కోడలు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టింది.